ఓకేనా. సో నేను ఇక్కడ నాకు స్టెప్స్ చెప్తాను, ఫాలో రాసుకో ఒకసారి. సో స్టెప్ 1. సో ఒక స్క్రిప్ట్ని 1 సెకండ్ శాంపిల్ స్క్రిప్ట్. ఓకేనా. శాంపిల్ స్క్రిప్ట్ నాకు ఐడియా ఏం లేదు బేసిక్గా. అసలు స్క్రిప్టింగ్ ఎలా రాయాలో తెలియట్లేదు నాకు. అసలు ఏం ఐడియా లేదు. స్క్రిప్ట్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఒక వర్కింగ్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా నీడ్ కోసం స్టెప్ 1 వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలి, సో దానికోసం ఏం చేస్తాను, నేను ఎంకే టిఐఆర్ కమాండ్ ఇచ్చేసి నా పర్టికులర్ డైరెక్టరీ నేమ్ ఇస్తా. అంటే ఒక వర్క్ స్పేస్ని క్రియేట్ చేసుకున్నా. సపోజ్ నేను కార్తిక్ అనే ఒక డైరెక్టరీని నాట్ కార్తిక్. సో డెవాప్స్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేశా. సో స్టెప్ 2 ఏం చేయాలి, సో నేను ఏదైతే ప్రజెంట్ ఉన్నానో ఆ ప్రజెంట్ ఉన్న వర్కింగ్ పాత్ లోంచి ఈ పాత్కి వెళ్ళాలి. సో స్టెప్ 2 చేంజ్ ద పాత్ ఆఫ్ డైరెక్టరీ. ఓకే. సో పాత్ ఆఫ్ డైరెక్టరీకి వెళ్ళాలి. సో దానికోసం ఏం చేస్తా, సిడి అని ఇచ్చేసి అండ్ డెవాప్స్ అని ఇస్తా. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేయాలి, స్టెప్ 3. సో నీడ్ టు క్రియేట్ ఏ ఫైల్. సో ఒక ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ చేస్తా. సో ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ చేస్తా. సో ఎలా క్రియేట్ చేస్తా, సో యూజింగ్ ఎంటీ ఫైల్ కానీ ఏదన్నా క్రియేట్ చేయాలంటే స్టెప్ 3లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం మనం ఎంటీ ఫైల్ అయితే టచ్ అని చేసుకుంటాం, లేదా క్యాట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం, ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్కి వెళ్ళినాక డేటా అనేది ప్రిజర్వ్ చేసుకుంటా. సో ప్రిజర్వ్ చేసుకున్న తర్వాత నేను స్టెప్ 5 ఏం చేస్తున్నా, డిస్ప్లే ద కంటెంట్. ఫస్ట్ సీ ద సైజ్ ఆఫ్ ద ఫైల్. హ్యూమన్ రీడబుల్. సో హ్యూమన్ రీడబుల్కి ఒక ఫైల్ తీసుకుంటున్నా. ఓకేనా. సో దానికోసం ఏం చేయాలి, స్టెప్ 4. సో డిఎఫ్ ls -l అండ్ పర్టికులర్ ఫైల్ నేమ్. ఓకే. సో ఫైల్ నేమ్ ఇస్తా. అక్కడ నాకు ఫైల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను ఇక్కడ కండిషన్ పెట్టుకోవచ్చు కదా, ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు కదా. ఇఫ్ ls -lh ద ఫైల్ నేమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో సమ్ 10 MB. సో అయితే దెన్ cat file name and preserve the data into the some sample.txt. ఓకేనా. సో ఓకే, కండిషన్స్ ఏమొద్దు. సో ఇప్పుడు కండిషన్స్ గురించి మాట్లాడితే మళ్ళీ సో ఇలా డిస్ప్లే కావాలనుకుంటున్నా. సో ఫైల్ కంటెంట్ అనేది డిస్ప్లే అయిన తర్వాత క్యాట్ ఫైల్ నేమ్. సో క్యాట్ ఫైల్ నేమ్ చేస్తున్నా అండ్ ఆ డేటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నా స్టెప్ 3లో. సో స్టెప్ 5లో ఏం చేయాలనుకుంటున్నా, సో స్టెప్ 5 తీసుకుంటే సో ఇప్పుడు ఏదైతే నేను చేశానో యాక్టివిటీస్ అన్ని, ఆ యాక్టివిటీస్ని బేస్ చేసుకుని సో ఒక హిస్టరీ ఫైల్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా దాన్ని. సో దానికోసం ఏం చేస్తాం, హిస్టరీ sample.txt అనే ఫైల్ క్రియేట్ చేస్తా. సో ఇది శాంపిల్ స్క్రిప్ట్. సో శాంపిల్ స్క్రిప్ట్ ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, సో షబాంగ్ లైన్. ఓకే. బిన్ డాష్ మేక్ dir devops cd devops ls -l cat of touch batch1.txt. Next, like cat of batch1.txt
in between. So here we need to EOF. So end of the file చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, cat of bash.txt. నెక్స్ట్ history of sample.txt. సో ఈ విధంగా నేను చిన్న కమాండ్స్ ఇచ్చి స్క్రిప్ట్ రాసి రన్ చేస్తా. ఈ స్క్రిప్ట్కి ఏమని నేమ్ ఇచ్చా నేను, మై ఫస్ట్ స్క్రిప్ట్. సో మా ఫస్ట్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఇచ్చా. ఎప్పుడైతే ఫస్ట్ స్క్రిప్ట్ అని ఇచ్చానో సో దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎస్హెచ్ స్క్రిప్ట్ నేమ్ ఇచ్చి ఎంటర్ చేసామంటే ఈ కమాండ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఇదేంటి, బేసిక్గా నేను స్మాల్ థింగ్స్ రాశాను. ఇప్పుడు ఈ ఫైల్ ఉంది, ఆ ఫైల్ని కానీ ఆ ఫోల్డర్ కానీ నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఏ కమాండ్ యూస్ చేయాలి? లేదు, ఈ ఫైల్లో చాలా బిగ్ డేటా ఉంది, నా దగ్గర ఓన్లీ టాప్ కమాండ్ యూస్ చేసి ఫైల్లో కొంత డేటాని ఎలా తీసుకురావాలి. సో అవన్నీ మనం ఇంప్లిమెంట్ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఫైల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఒక ఫోల్డర్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, సో డిలీషన్ అయిపోతే మళ్ళీ డేటాని ఎలా వెంటనే రికాల్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే వస్తాయి. ఇంత స్క్రిప్టింగ్ అంటే పెద్ద ఏం ఉండదు. సో ఇక్కడ మనకి ఆ, చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ వెళ్తేనే పెద్దది అవుతుంది అన్న కండిషన్స్. ఇక్కడ నుంచి కండిషన్స్ వస్తాయి, లైక్ ఫంక్షన్స్ వస్తాయి, అలాగే ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ ఫస్ట్ మీకు తెలిస్తేనే కదా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తేనే, ఇలా ఎగ్జిక్యూట్ చేస్తేనే దానిలో, సో దీన్ని బేస్ చేసుకుని థింక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఇలా రాసాము, నెక్స్ట్ టైం దీన్ని ఇంకా ఎలా అడ్వాన్స్డ్గా లైక్ మోడిఫై చేసి రాసుకోవాలి, అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సింపుల్ చేయకుండా, సో లైక్ ఒక ఎడిషన్ కమాండ్ ఎలా చేయాలి, ఒక సబ్ట్రాక్షన్ కమాండ్ ఎలా చేయాలి, సో ఒక మల్టిప్లికేషన్ కమాండ్ ఎలా చేయాలి, ఫంక్షన్ ఎలా రాయాలి, సో ఇప్పుడు నేను ఒక కండిషన్ పెట్టుకుని ఆ కండిషన్ మ్యాచ్ అయ్యే వరకు లూప్లు ఎలా పెట్టుకోవాలి, సో అవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ చేస్తేనే అది మీకు సో ప్రాక్టీస్ అవుతుంది. సో లేకుండా నేను చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తే నా వరకు అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, మీకు వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ మీరు రాయకోకుండా, సో మీరు ఇంప్లిమెంట్ చేసుకోకుండా అయితే రాదు. ఓకేనా, క్లియరా? ఫైన్. చేయండి, చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి దాంట్లో. సో అవి చేసినా చాలు మీకు. సో 1 by 1 తీసుకుని ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా ఎందుకు రాశారు, అనలైజ్ చేసి రాసుకుంటే సరిపోతుంది. సో ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకునేది అంటే యాన్సబుల్ అనమాట. సో ఈ యాన్సబుల్ ఎందుకు, పిన్ టు పిన్ నేను కంప్లీట్ రెఫరెన్స్ గైడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను ఫర్ డెవసెకాప్స్ ఇంజనీర్. సో డెవసెకాప్ ఇంజనీర్ రోల్కి ఏమేం కావాలి, ఆ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ అంతా నేను క్లియర్గా ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ చాప్టర్ అంటే వాట్ ఈజ్ యాన్సబుల్, వై షుడ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ సో కేర్. సో ఎందుకు ఈ డెవాప్స్ ఇంజనీర్ దీన్ని చూడాలి అంటే బేసిక్గా, సో ఫస్ట్ యాన్సబుల్ అంటే ఏంటంటే, సో యాన్సబుల్ అనేది ఏంటి, మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. ఇది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, బేసిక్గా మీకు ఏమైనా ఐడియా ఉందా? కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది? సో ఇప్పుడు ఇది ఒక ఆర్గనైజేషన్. సో ఇన్ దిస్ ఆర్గనైజేషన్ లో మనకి లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ ద సమ్ అప్లికేషన్, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ లెర్నింగ్ ఫర్ దర్ కెరియర్ గ్రోత్. సో ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకటి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు, ఒకటి వచ్చేసి స్టూడెంట్స్ కి వాళ్ళ కెరియర్ గ్రోత్ కి సమ్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఎస్ఐపి కావచ్చు, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కావచ్చు, రెస్పెక్టివ్ థింగ్స్ అనేవి. సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు, ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఉండి. సో ఆథరైజ్డ్ పర్సన్ ఏం చేస్తాడు, సో లైక్ ఎంప్లాయీస్కి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాడు, అదే విధంగా స్టూడెంట్స్కి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఏంటి,
సో వీ నీడ్ టు కలెక్ట్ ద లైక్ ఫీజ్. సో ఇప్పుడు ఏదైతే కోర్స్ డ్యూరేషన్ ఉందో ఆ కోర్స్ డ్యూరేషన్ లో ఇది టర్మ్స్. సో 1 టర్మా 2 టర్మా 3 టర్మ్స్ అని పెట్టుకుంటారు. సో ఫస్ట్ టర్మ్ రాగానే సో ఏం చేస్తారు, ఫస్ట్ ఒక డెమో అనేది ఇస్తారు. సో డెమోకి మ్యాచ్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఓకే మేము రెడీ టు జాయిన్ అని చెప్తారు. సో 1-2 days లో వాళ్ళకి కంప్లీట్ గైడ్ అనేది ప్రొవైడ్ చేసి సో ఇది చేస్తాం మనము, ఈ యాక్టివిటీస్ చేస్తాము, ఇక్కడ ఇలా డెలివరీ చేస్తాము. సో నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ డే ఏం చేస్తారు, మీరు ఫీజు కలెక్ట్ చేయాలి. సో ఏం చేస్తారు, ఆథరైజ్డ్ పర్సన్ ఆ రెస్పెక్టివ్ పీపుల్ అందరి దగ్గరికి వెళ్ళి బాబు మీ ఫీజు ఇవ్వాలి, బాబు మీరు ఫీజు ఇవ్వాలి, బాబు మీరు ఫీజు ఇవ్వాలి అని చెప్పడానికి ఏమవుతుంది, సో ఎంత టైం తీసుకుంటుంది. సో వెళ్ళి అది కూడా ప్రొఫెషనల్ మెకానిజం గా ఉండదు కదా. సో అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫీజు కట్టాలంటే సో ఈ ఫీల్ లైక్ గిల్ట్ రైట్. సో తనకు కొంచెం ఫీల్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తాడు, ఈ నీట్ కలెక్ట్ ఆల్ ద మెంబర్స్, ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాడు. సో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఏం చేస్తాడు, ఆ గ్రూప్ లో సో ఈ గ్రూప్ లో ఎలా ఉంటది, ఈ గ్రూప్ లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఒక మెంబర్ వేరే మెంబర్ కి కనిపించకుండా ఉంటది ఆ గ్రూప్. సో బిజినెస్ గ్రూప్ అన్నమాట. సో మన వాట్సాప్ గ్రూప్ ఎలా ఉంటది, సో మన వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది మెంబర్స్ అయితే ఉన్నారో అంతమంది నెంబర్స్ విజిబుల్ ఉంటది. ఓన్లీ అడ్మిన్ అనే పర్సన్ ఉంటాడు. సో అతను లైక్ ఓవరాల్ గా మేనేజ్ చేస్తాడు. బట్ మనకి బిజినెస్ అకౌంట్ లో వాట్సాప్ గ్రూప్ ఎలా ఉంటది, ఈ పర్సన్ ఆ పర్సన్ కి కనిపించడు అనమాట. సో అక్కడ మనకి సెక్యూరిటీ ఉంది. సో ఇతను ఏం చేస్తాడు, ఒక మెసేజ్ ఓవరాల్ గా అందరికి రీచ్ అయ్యే విధంగా ఒక మెసేజ్ ఫామ్ చేస్తాడు. సో ప్లీజ్ సో లైక్ సో కంప్లీట్ యువర్ ఫీజ్ ఏదైతే ఉందో డూస్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ ఈ డే కంప్లీట్ చేయండి అని ఒక్క మెసేజ్ పెడతాడు. ఒక్క మెసేజ్ అందరికి రీచ్ అయిపోద్ది, సేమ్ టైంలో అందరికి రీచ్ అయిపోద్ది. అండ్ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ సిమిలర్ గా అందరికి పాస్ అవుతుంది. సో దాన్నే మనం ఇక్కడ ఏం చెప్తాం, సో మన రెగ్యులర్ లైఫ్ లో యూస్ చేసేవి ఇవన్నీ. సో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి, శాలరీస్ అనేవి ఇవ్వాలి. సో శాలరీస్ అనేవి ఇవ్వాలన్నప్పుడు లైక్ సో జూనియర్ లెవెల్ అని ఉంటుంది, సీనియర్ లెవెల్ అని ఉంటుంది. అలాగే మనకి ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే 2.5 ప్యాకేజ్, 3.5 ప్యాకేజ్, 2.5 ప్యాకేజ్, 5.5 ప్యాకేజ్, 10 lakhs ప్యాకేజ్, అలా గ్రూప్స్ ఉంటాయి. సో అంటే ఏంటి, ఆ గ్రూప్ లో ఆ పర్టికులర్ మెంబర్ అందరిని యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఎప్పుడైతే శాలరీ బటన్ క్లిక్ చేయగానో ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క అకౌంట్ కి, ఆ సేవింగ్ అకౌంట్ కి ఆ పర్టికులర్ శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఎలా చేస్తున్నారు, మాన్యువల్ గా చేయాలనుకోండి ప్రతిదాన్ని, సో ఇట్ విల్ బి టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ విత్ హెల్ప్ ఆఫ్ టూల్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఎందుకు యాన్సిబుల్ గురించి మాట్లాడుకుంటున్నామంటే, సో యాన్సిబుల్ అని ఇప్పుడు యాక్చువల్గా మనము యూస్ చేసే ప్రతి టూల్ కూడా రెగ్యులర్ లైఫ్ లో నుంచి బిల్డ్ చేసినవి అవి. సో రెగ్యులర్ లైఫ్ లో ఏవైతే మనము కాన్ఫ్లిక్ట్స్ ని ప్లేస్ చేస్తున్నామో వాటిని ఓవర్కమ్ చేయడానికి వచ్చిన టూల్స్ తప్పితే సో ఇవేవి కొత్త టూల్స్ లేకుంటే ఇదేది కాంప్లెక్స్ టూల్స్ ఏం కాదు. బట్ కోడింగ్ టెర్మినాలజీ ఉండడం వల్ల మనకు డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ ఇక్కడ యాన్సిబుల్ ఉంది. యాన్సిబుల్ అనేది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో సపోజ్ ఐ హ్యావ్ ఏ 1000 సర్వర్స్. సో 1000 సర్వర్స్ లో నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఒక అప్లికేషన్ హెచ్టిపి అనే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. అదే మాన్యువల్ గా చేయాలనుకోండి ప్రతి ఒక్క సర్వర్ కి కూడా, సో మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటది. సో రిమోట్ గా, సో నీ యొక్క పర్సనల్ ల్యాప్టాప్ లో నీ పర్సనల్ ల్యాప్టాప్ ఉంటుంది, నీ ఫ్రెండ్ కు పర్సనల్ ల్యాప్టాప్ ఉంటుంది. సో నీ ఫ్రెండ్ పర్సనల్ ల్యాప్టాప్ కి నీ పర్సనల్ ల్యాప్టాప్ కి కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతారు, సో రిమోట్ డెస్క్ అలా ఎస్ఎస్ కాన్ఫిగరేషన్ రిమోట్ డెస్క్టాప్ సంథింగ్ కనెక్ట్ అవుతారు. సో అతను ఏం చేసుకుంటాడు, నీ యొక్క సిస్టమ్ యొక్క మొత్తం కంట్రోల్ తీసుకుని సో నీకు ఏదైతే నెసెసిటీ ఉన్నాయో, నీకు ఏవైతే కావాలనుకుంటున్నావో నీ ఫ్రెండ్ అనేది నీకు హెల్ప్ చేస్తాడు. లేదా నీ ఫ్రెండ్కి నువ్వు హెల్ప్ చేస్తావు అతనికి కనెక్షన్ తీసుకొని. సో ఆ టైం ఏమవుతుంది, ఆ పర్టికులర్ టైంలో సిస్టమ్ అనేది ఐడియల్ గా ఉండాలి, మనమే నెట్ అనేది పాసిబుల్ గా ఉండాలి, ఎవ్రీథింగ్ సో చేస్తూ ఉండాలి. సో కొంచెం లైక్ మీ ఫ్రెండ్ ఏదైనా మిస్టేక్ చేశాడు అనుకో, బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ చేశాడు, అప్పుడు మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మళ్ళీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తా, అది అలా ఒక సర్వర్ 2 సర్వర్స్ అంటే ఓకే, సో ఫైన్. సో ఫ్రెండ్స్ పర్స్పెక్టివ్ ప్రకారం మనకు మన సర్కిల్లో 10 మెంబర్స్ ఉన్నారు. సో 10 మెంబర్స్ ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో దానికోసం నీకు ఇన్స్టాలేషన్ లో నువ్వు బాగా జమ్ అనుకో, సో వాళ్ళందరికీ నువ్వు హెల్ప్ చేస్తావు. సో రిమోట్ గా కనెక్ట్, ఎందుకంటే మీరు అందరూ ఒకే లొకేషన్ లో లేరు, డిఫరెంట్ లొకేషన్ లో ఉన్నారు. సో రిమోట్ గా కనెక్ట్ అయ్యి నీ ఫ్రెండ్ దగ్గర కంట్రోల్ తీసుకుని నువ్వు ఇన్స్టాల్ చేసి పెట్టి హెల్ప్ చేస్తావు. అదే మనము ఆర్గనైజేషన్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే, సో ఆర్గనైజేషన్ లో మనకి ఎలా ఉంటది కాన్సెప్ట్, సో థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో లాక్స్ ఆఫ్ సర్వర్స్ ఉండొచ్చు, థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉండొచ్చు. సో అదే మనం మాన్యువల్ గా 1 by 1 సిస్టానికి కనెక్ట్ అయ్యి లైక్ ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే ఇట్ విల్ బి టేక్ లాట్ ఆఫ్ టైం. సో మాన్యువల్ ఎఫర్ట్స్ పెట్టాలి, కనెక్ట్ కావాలి, అదే విధంగా కంట్రోల్ తీసుకోవాలి. లేకుంటే ఏదైనా మిస్టేక్ చేస్తే మాన్యువల్ గా చేస్తే డెఫినెట్లీ ఇట్ హ్యావ్ సమ్ మిస్టేక్స్ రైట్.
సో వాటినన్నింటిని అవాయిడ్ చేయడానికి వచ్చిందే మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇదేంటి ఆటోమేషన్ టూల్ 1000 సర్వర్స్ లో అప్లికేషన్ ని విత్ ఇన్ ద మినిట్స్, సో విత్ ఇన్ ద, ఇప్పుడు ఎలా అయితే నేను వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ గురించి చెప్పానో ఇది కూడా అంతే అనమాట. ఆ 1000 సర్వర్స్ యొక్క ఐపీస్ కలెక్ట్ చేసుకుని ఒక గ్రూప్ గా ఫామ్ చేసుకుంటారు. అంటే సో ఒక 100 సర్వర్స్ లో నాకు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ కావాలి అంటే ఒక డెవలప్మెంట్ సర్వర్స్ ఉన్నాయి, అలాగే ఆపరేషన్ సర్వర్స్ ఉన్నాయి, అలాగే ప్రొడక్షన్ సర్వర్స్ ఉన్నాయి. సో దీంట్లో డెవలప్మెంట్ లో అండ్ క్యూఏలో అండ్ ప్రొడక్షన్ లో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ గా డిఫైన్ చేసుకుంటారు. అంటే ఈ డెవలప్మెంట్ కి సంబంధించిన 1000 సర్వర్స్ యొక్క ఐపీస్ అన్నిటిని లిస్ట్ చేసుకుంటారు. అదే విధంగా ఈ క్యూఏలో ఉన్న సర్వర్స్ ని లిస్ట్ చేసుకుంటారు. అదే విధంగా ప్రొడక్షన్ లో ఉన్న 1000 సర్వర్స్ ని లిస్ట్ చేసుకుంటారు. లిస్ట్ చేసుకుని ఆ ఐపీస్ అన్నిటిని ఒక ఫైల్ గా క్రియేట్ చేసుకుంటారు. సో దాన్ని ఏమంటాం అంటే మనం ఇన్వెంటరీ అంటాం అనమాట. సో ఆ ఇన్వెంటరీ ఫస్ట్ మన యాన్సిబుల్ దేని గురించి వస్తుంది, ఒక ఇన్వెంటరీ కోసం చూస్తుంది. ఆ ఇన్వెంటరీలో ఏముంటది, మన సర్వర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఐపీ అడ్రస్లు ఉంటాయి. సో నెక్స్ట్ ఒక ప్లే బుక్ రాస్తారు. సో ప్లే బుక్ అంటే ఏంటి, ప్లే బుక్ ప్లే బుక్ అంటే ఏంటి బేసిక్ గా, సో మనకి మ్యూజిక్ లైబ్రరీ అనేది ఉంటుంది. సో మ్యూజిక్ లైబ్రరీ అని చెప్పేసి మనకి లేకుండా బుక్స్ లైబ్రరీ అనేది ఉంటుంది. సో ప్లే బుక్ లో ఏముంటది, మ్యూజిక్ లైబ్రరీలో ఏముంటాయి, సో ఇళయరాజా ప్లే బుక్స్, సో మెగాస్టార్ మోస్ట్ వాంటెడ్, సో మోస్ట్ లైక్ హిట్ సాంగ్స్, పవన్ కళ్యాణ్ మోస్ట్ హిట్ సాంగ్స్, ఎన్టీఆర్ మోస్ట్ హిట్ సాంగ్స్, బాలకృష్ణ మోస్ట్ హిట్ సాంగ్స్, అలా మనం లైక్ హీరో వైజ్ కానీ లేకుంటే సింగర్ లైక్ బాలసుబ్రహ్మణ్యం హిట్ సాంగ్, పిసిసిల హిట్ సాంగ్స్. సో అలా మనం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తారు వాళ్ళు. అక్కడ ఏమవుతుంది, ఆ ఎప్పుడైతే మనం ఆ ప్లే బుక్ రన్ చేస్తామో దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకి ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తాం, ఒక ప్లే బుక్ క్రియేట్ చేస్తాం. అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఆ చేయాలనుకున్న ఈచ్ కండిషన్ ని మనం ఇక్కడ రాస్తాం అనమాట ఈ ప్లే బుక్. సో ఈ ప్లే బుక్ ఏం చేస్తుంది, ఇన్వెంటరీలో చూసుకుని ఫస్ట్ ప్లే బుక్ రన్ చేస్తాం మనం. సో యాన్సిబుల్ లో ఒక ప్లే బుక్ రాసి ప్లే బుక్ రన్ చేస్తాం. ఈ ప్లే బుక్ దేన్ని చూస్తుంది, సో ఇన్వెంటరీని చూస్తుంది. ఆ ఇన్వెంటరీలో ఏ గ్రూప్ కి ఇది మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ గ్రూప్ కి వెళ్ళిపోయి ఆ పర్టికులర్ సర్వర్స్ అన్నింటిలో కూడా ఇచ్చిన కండిషన్స్ అన్ని ఇన్స్టాల్ చేసి పెడుతుంది అనమాట. సో అది బేసిక్ గా చేయాల్సింది. ఓకేనా. సో అది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఆటోమేషన్ టూల్ 1000 సర్వర్స్ లో అప్లికేషన్ అనేది విత్ ఇన్ మినిట్స్ లో, సో హ్యూమన్ ఎఫర్ట్స్ ని ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డ్యూరేషన్ మొత్తాన్ని ఎన్క్యాప్స్ చేసేసి సో సింప్లిఫై చేస్తుంది అనమాట. సో ఏదైతే మనకి ప్రీవియస్ గా ఏదైతే మనము లైక్ మోస్ట్ డిఫికల్ట్ గా ఫీల్ అయ్యామో ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సో అదనమాట. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్లో మనకి సో నెంబర్ ఆఫ్ లిస్టింగ్ టూల్స్ ఉన్నాయన్నమాట. చఫ్ అనేది, పపెట్ అనేది, యాన్సిబుల్ అని చెప్పేసి. సో ఈ చఫ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి చఫ్ అంటే ఎవరు మనకి బేసిక్ గా, సో కుకింగ్ పర్సన్, వంట చేసే పర్సన్ ని చెఫ్ అంటారు కదా. సో ఇతను ఏం చేస్తాడు, రెసిపీస్ ని ప్రిపేర్ చేస్తాడు. సో ఇక్కడ ఏమంటారంటే వీళ్ళు చెఫ్ అండ్ కుక్ బుక్స్ అనేది మేనేజ్ చేసుకుంటారు. సో ఆ టెర్మినాలజీ అక్కడి నుంచి తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ. సో ఈ డెవలపర్ ఎప్పుడో చెఫ్ గా వర్క్ చేసి ఉంటాడు, ఇది ఇంప్లిమెంట్ చేసిన టూల్ అతను. సో అతనికి లేకుంటే కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాన్ని ఎగ్జాంపుల్ గా చేసి బిల్డ్ చేశాడు. ఈ పఫెట్ అనేవాడు సో దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉండి చేసుకున్నాడు. ఈ యాన్సిబుల్ అనేవాడు అలాగే అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది, యాన్సిబుల్ ఈజ్ ద లేటెస్ట్ టూల్ ఫర్ ద ట్రెండింగ్ టూల్. ఎందుకు ట్రెండింగ్, సో దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే యాన్సిబుల్ ఈజ్ ద ఓపెన్ సోర్స్. సో చెఫ్ పఫెట్ అనేది కూడా ఓపెన్ సోర్స్. బట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ డెవలప్డ్ బై ద టూల్ మెయింటైన్ బై ద రెడ్ హ్యాట్. సో ఇది ఎవరు మేనేజ్ చేస్తున్నారు, రెడ్ హ్యాట్ అనే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ యాన్సిబుల్స్ ఆర్ ప్లే బుక్స్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్స్. ఇక్కడ మేజర్ గా ఏం యాక్టివిటీస్ జరుగుతాయంట, ప్లే బుక్స్ అక్కడేమో కుక్ బుక్స్. సో ఇక్కడ ప్లే బుక్స్ అనమాట. సో ఇక్కడ ప్లే బుక్స్ లో మనము ఈ ప్లే బుక్ లో ఏముంటుందంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ యాన్సిబుల్ యూజ్ ప్లే బుక్ టు డిప్లాయ్, మేనేజ్, బిల్డ్, టెస్ట్ అండ్ కాన్ఫిగర్ ఎనీథింగ్ ఫ్రమ్ ఫుల్ సర్వర్ ఎన్విరాన్మెంట్ టు కస్టమ్ కంప్లైడ్ సోర్స్ కోడ్ ఫర్ ద అప్లికేషన్. సో ఏది కావాలంటే అది మనము రెస్పెక్ట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా విత్ హెల్ప్ ఆఫ్ యాన్సిబుల్ తో మనం మేనేజ్ చేయొచ్చు. యాన్సిబుల్ వాజ్ రిటన్ ఇన్ పైథాన్. ఈ యాన్సిబుల్ ఏ లాంగ్వేజ్ మీద బిల్డ్ అయిందంటే ఆన్ టాప్ ఆఫ్ పైథాన్ మీద బిల్డ్ చేశారు. యాన్సిబుల్ ఫీచర్స్ ఏముంటాయి అంటే యాన్సిబుల్ మేనేజ్ మిషన్ ఇన్ ఏ ఏజెంట్ లెస్ మేనర్. సో ఏజెంట్ లెస్ మేనర్ అంటే ఏంటి, సర్వర్లెస్ మేనర్ ఆర్ ఏజెంట్ లెస్ మేనర్ అంటే ఏంటంటే, సో
ఇప్పుడు ఇది ఈ సర్వర్ అనుకున్నాము. ఇప్పుడు ఈ సర్వర్ ని మనం యాన్సిబుల్ అనుకున్నాము. సో ఈ యాన్సిబుల్ సర్వర్ ని యూజ్ చేసుకుని మనము ఎన్ నంబర్ ఆఫ్ నోడ్ కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాం. సో కనెక్ట్ అవ్వాలనుకుంటే సో ఫస్ట్ ఈ సర్వర్ లో యాన్సిబుల్ అనేది ఉండాలి. సో యాన్సిబుల్ అనేది ఉంటేనే కదా వాటితో మాట్లాడే క్యాపబిలిటీ దీనికి ఉంటుంది. ఫస్ట్ ఈ సర్వర్ లో మనం ఏం చేయాలి, యాన్సిబుల్ ని ఇన్స్టాల్ చేయాలి. అది ఏజెంట్ లెస్ మేనర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏవైతే మన 1000 సర్వర్స్ ఉన్నాయో ఆ 1000 సర్వర్స్ కి కూడా యాన్సిబుల్ ని ఇన్స్టాల్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓన్లీ ఈ యొక్క పర్టికులర్ సిస్టమ్ లోనే యాన్సిబుల్ ఉంటుంది. ఆ ఏదైతే కనెక్ట్ అయ్యే మిషన్స్ ఉన్నాయో ఏ మిషన్ లో కూడా యాన్సిబుల్ ఉండాల్సిన పని లేదు. సో దాన్ని మనం ఏజెంట్ లెస్ మేనర్ అంటాం అనమాట. సో చెఫ్ పర్ఫెక్ట్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఈ సిస్టమ్ తో ఆ పర్టికులర్ సిస్టమ్ తో వర్క్ చేస్తున్నావో దీంట్లోనూ చెఫ్ ఉండాలి, దాంట్లోనూ చెఫ్ ఇన్స్టాల్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా? సో అది దీనిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. సో యామిల్ ఎలా రాస్తాం మనము? సో ఇప్పుడు ప్లే బుక్స్ అన్నాం కదా, ఆ ప్లే బుక్స్ ని ఎలా రాస్తాము, ఏ లాంగ్వేజ్ రాస్తాం అంటే యామిల్ బేస్డ్ ప్లే బుక్స్ అనమాట. యామిల్ అంటే ఇది ఈ లాంగ్వేజ్. సో యామిల్ ఎట్ అనదర్ మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఈ లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని మనము కోడ్ రాస్తాము. సో నెక్స్ట్ యూజ్ ఎస్హెచ్ ఫర్ ద సెక్యూర్ కనెక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నిటి కూడా ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఈ యాన్సిబుల్ సిస్టమ్ లో ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ చేస్తాము. సో ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ సిస్టమ్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ తో కనెక్ట్ అవ్వడానికి ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ఈ పర్టికులర్ సిస్టమ్ లో యాన్సిబుల్ ని ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ కూడా చేయాలి. సో ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ అంటే ఏం చేయాలి, SH configuration already we made, right? So already we made in the Linux part. సో లైనక్స్ లో మనం ఎక్కడ చూసాం? ఓకే, SH కాన్ఫిగరేషన్ మనం ఏ పర్టికులర్ సిచ్యువేషన్ లో చేసాము, సో ఏ పర్టికులర్ టాపిక్ లో చేసాం చెప్పండి. అది ఏ పర్టికులర్ టాపిక్ లో చేసాం మనము? విపిసి. సో విపిసి ప్రీరింగ్ లో చేసాము, సో విపిసి ట్రాన్సిట్ గేట్వేలో చేసాము. సో అది అలా వెంటనే చెప్పండి. సో అప్పుడు మనము అక్కడ చేసాం కదా, ఏం చేసాము, మన ప్రైవేట్ కీ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ కీని ఒక టెంపర్ లొకేషన్ లో పెట్టుకుని దానికి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాము. సో లైక్ 7555 అనే పర్మిషన్స్ ఇచ్చాము. సో దానివల్ల ఏమైంది, సో ఈ పర్టికులర్ సిస్టానికి కీ మెకానిజం అలర్ట్ అవడం వల్ల ఈ సిస్టమ్ అనేది ఏ సిస్టమ్ తో అయినా బేస్డ్ ఆన్ ఐపీతో కనెక్ట్ అవుతుంది. సో ఓకేనా, ఏదైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో ఆ ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి సిస్టానికి కూడా ఐపీతో కనెక్ట్ అవుతుంది అనమాట. సో విపిసి పేరింగ్ లో చేసాము, విపిసి ట్రాన్సిట్ గేట్వేలో చేసాము, అలాగే విపిసి నాట్ గేట్వేలో కూడా. సో వీ కెన్ ఏబుల్ టు డూ ద ఎస్హెచ్ కాన్ఫిగరేషన్. సో ఆ టాపిక్స్ లో చేసామని చెప్పండి. ఓకేనా? సో ఇక్కడ మనకి లైక్ ఫాలోస్ ద పుష్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే యాన్సిబుల్ అనేది పుష్ బేస్డ్ మెకానిజం మీద వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చెఫ్ అండ్ పర్ఫెక్ట్ ఓల్డర్ వర్షన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ చెఫ్ అండ్ పర్ఫెక్ట్. సో మనకి యాన్సిబుల్ లో డిఫాల్ట్స్ కమ్స్ విత్ ద పైథాన్, సో ఏజెంట్లెస్ ఆర్కిటెక్చర్, పుష్ బేస్డ్ మెకానిజం, ప్లే బుక్స్, అలాగే ప్లే బుక్స్ లో యూజ్ ద స్క్రిప్ట్స్. ఇక్కడ మనకి సో రీయూజబుల్ స్క్రిప్ట్స్ చాలా ఉంటాయి అనమాట. సో 30,000 ప్లస్ ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్ చూసుకోవడం, కాన్ఫిగర్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం. సో మెయిన్ సర్వర్ Ansible మేనేజర్ నెంబర్ ఆఫ్ నోడ్స్. Ansible will install in the ACM. ACM అంటే ACM. సో A అంటే Ansible, C అంటే కంట్రోల్, M అంటే మిషన్. సో Ansible కంట్రోల్ మిషన్, అలా కంట్రోల్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు. నో నీడ్ టు ఇన్స్టాల్ ద Ansible ఆన్ ద నోడ్స్, ఏజెంట్లెస్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే రెస్ట్ ఆఫ్ ద నోడ్స్ లో వేటిలో మనం Ansible ఇన్స్టాల్ చేయము, ఓన్లీ Ansible ఉన్న ఇన్స్టాల్ చేసిన సిస్టాన్ని మనం ACM అంటారు. ఓకేనా? ACM అండ్ నోడ్స్ కమ్యూనికేషన్ వీటికి రెండు మధ్య కమ్యూనికేషన్ ఎలా అంటే వయా SSH. సో ఓన్లీ వన్ Ansible కంట్రోల్ మాస్టర్ నెంబర్ ఆఫ్ నోడ్ టార్గెట్ మిషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ Ansible. Ansible have నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాము రిటర్న్ బై పైథాన్ డెవలపర్ చెఫ్ అండ్ పర్ఫెక్ట్ డీఫాల్ట్. ఇప్పుడు మనం ఇదంతా ఈ 11 పాయింట్స్ Ansible కు సంబంధించినవి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే పాయింట్స్ దేని గురించి, చెఫ్ అండ్ పర్ఫెక్ట్ గురించి అనమాట. సో డిఫాల్ట్ నాట్ కమ్ విత్ ద పైథాన్ చెఫ్ అండ్. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనము Ansible ని ఇన్స్టాల్ చేస్తామో మనకి పైథాన్ కూడా ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఎందుకంటే అసలు Ansible బిల్డ్ చేసిందే పైథాన్ మీద. సో ఎప్పుడైతే మనం చెఫ్ అండ్ పర్ఫెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో సో వీఆర్ నాట్ గెట్టింగ్ ద
సో పైథాన్ డిఫాల్ట్ వెన్ యూ ఆర్ ఇన్స్టాలింగ్ ద చఫ్ అండ్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే చఫ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు మనకి పైథాన్ ఆటోమేటిక్ గా రాదు, వీ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ ఇదేంటి ఏజెంట్ ఆర్కిటెక్చర్ అంటే ప్రతి నోడ్ లో కూడా, సో విత్ 2 nodes కి ఎప్పుడైతే మనం సింక్ చేస్తున్నామో రెండింటిలో కూడా చఫ్ అండ్ పర్ఫెక్ట్ ఉండాలి. సో పుల్ బేస్డ్ మెకానిజం, అది వచ్చేసి పుష్ బేస్డ్, ఇది వచ్చేసి ఫుల్ బేస్డ్. ఇక్కడేమో కుక్ బుక్స్ ఉంటాయి అనమాట. సో యూజ్ స్క్రిప్ట్స్, డిఎల్ఎస్ గ్రూవీ స్క్రిప్ట్స్ యూజ్ చేస్తారు ఇక్కడ. అక్కడేమో మనం యామల్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం, ఇక్కడ డిక్లరేటివ్ గ్రూవీ స్క్రిప్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. మెయిన్ సర్వర్, సో నెంబర్ ఆఫ్ క్లయింట్స్, చఫ్ పర్ఫెక్ట్ ఇన్స్టాల్డ్ బోత్ సర్వర్స్ అండ్ క్లయింట్స్, ఏజెంట్ రెండింటిలో చేయాలి. సో సర్వర్ అండ్ క్లయింట్ కమ్యూనికేషన్ అయితే సేమ్ ఎస్ఎస్హెచ్ ద్వారానే. దేర్ ఆర్ నో మాడ్యూల్స్ కాన్ఫిగరేషన్ ఫర్ ద టాస్క్స్, ఇక్కడ మనకి మాడ్యూల్స్ లేవన్నమాట. సో అది దీనికి దానికి ఉన్న డిఫరెన్స్. సో మనం యాన్సిబుల్ ఎందుకు నేర్చుకుంటున్నాము, చఫ్ నేర్చుకోవచ్చు కదా, పర్ఫెక్ట్ నేర్చుకోవచ్చు కదా అంటే వీ క్యాన్, బట్ సో ఇప్పుడు మన మొబైల్స్ అనేవి ఓల్డర్ వర్షన్ యూజ్ చేసుకుంటామా, ప్రజెంట్ ట్రెండింగ్ యూజ్ చేసుకుంటామా? సో సిమిలర్ థింగ్ అనమాట. సో యాన్సిబుల్ సెటప్ చేయాలంటే వీ నీడ్ టు టేక్ ద 3 EC2 ఇన్స్టెన్స్. మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయడానికి కోసం ఒక ఏదైతే ఉందో దానిలో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ACM ఇన్స్టాల్ చేసుకుంటాము. సో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత SSH కాన్ఫిగర్ చేసుకుంటాము. సో యాన్సిబుల్ లో మేజర్ గా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే కాన్ఫిగ్ అన్నమాట. సో ఇక్కడ మన ఈ కాన్ఫిగ్ ఫైల్లో సమ్ మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే, సో ఇదంతా ఓకే, సో ఇదంతా ఇన్స్టాలేషన్ పార్ట్ లో వస్తుంది. సో ఓకేనా, ఈ పర్టికులర్ థింగ్ ఓకే కదా. ఇప్పుడు మన డాక్యుమెంట్ లోకి వెళ్దాం. సో వాట్ ఈస్ ద Ansible? Why should you DevSecOps in your care? Like Ansible is an open source project, agentless IT automation tool that let you describe what you want your infrastructure look like, and Ansible make it happens. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాము, విత్ హెల్ప్ ఆఫ్ టెర్రాఫామ్ తో క్రియేట్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ టెర్రాఫామ్ తో మనం కాన్ఫిగరేషన్ చేయగలమా? కాన్ఫిగరేషన్ చేయలేము. కాన్ఫిగరేషన్ దాని ద్వారా చేసుకోవచ్చు అనుకుంటే, సో ఇట్ డజంట్ యూజ్, రైట్. మనకి యాన్సిబుల్ లెర్న్ చేసుకోవాల్సిన పని లేదు. సో యాన్సిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తుందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయలేదు. సో అందుకని మనం టెర్రాఫామ్ నేర్చుకుంటున్నాం. సో ఈ రెండింటిని ప్యారలల్ గా సింక్ చేసుకుంటే ఫస్ట్ మనం సర్వర్ ని లాంచ్ చేస్తాము. సర్వర్ లాంచ్ చేసిన తర్వాత ఏమైనా ఇన్స్టాల్ చేయాలంటే యాన్సిబుల్స్ ప్లే బుక్స్ రాసుకుంటాము. ఓకేనా. సో ఈ రెండింటిని ఈ కోడ్లు ఎక్కడ పెట్టుకుంటాము, గిటబ్ లో పెట్టుకుంటాము. సో ఈ గిటబ్ ని, ఈ యాన్సిబుల్ ని, ఈ లైక్ లైనక్స్ కానీ, గిటబ్ కానీ, టెరాఫామ్ కానీ, సో కావాలంటే బేసిక్ గా మనకి సర్వర్ కావాలి. ఏ సర్వర్స్ కావాలి? లైనక్స్ బేస్డ్ సర్వర్. సో అదనమాట. సో అందుకని ఈ 4 టాపిక్స్ ని క్లబ్ చేసుకుని మనం లెర్న్ చేసుకునేది. ఓకే. సో నెక్స్ట్ Ansible happens. You write simple YAML file called as a playbook. ఒక ప్లేబుక్ రాస్తాం అనమాట. సో దాన్ని YAML లాంగ్వేజ్ లో రాస్తాము. అండ్ Ansible టాక్ టు యువర్ సర్వర్ ఓవర్ SSH. సో SSH తో మాట్లాడుకుంటుంది, ఆర్ WinRM. WinRM అంటే విండోస్ తో మాట్లాడాలంటే, ఇది SSH అంటే లైనక్స్ తో మాట్లాడాలంటే. అండ్ కాన్ఫిగర్ దెమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ డిస్క్రైబ్. Think of Ansible as your virtual system army. System army. You write order of ones. Ansible execute them 1 to. సో ఏదైతే మనం ప్లేబుక్ రాసామో ఆ ప్లేబుక్ బేస్ చేసుకుని, సో Ansible ఏం చేస్తుంది, అది 10 సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయాలా, 1000 సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయాలా, సో నువ్వు ఎలా కాన్ఫిగర్ చేసావో అదే కాన్ఫిగరేషన్ అనేది సింగిల్ టైమ్ లో పెర్ఫామ్ చేస్తుంది. ఓకేనా. సో రియల్ వర్డ్ ఏంటంటే, ఇమాజిన్ యూ ఓన్ 5,000 రెస్టారెంట్స్ ఉన్నాయి. సో 5,000 రెస్టారెంట్స్ లో ఒక రెసిపీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. సో సేమ్ రెసిపీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 5,000 రెస్టారెంట్స్ లో సో ఒక నోట్ చేసుకుంటారు. ఎలా ఒక స్క్రిప్ట్ పెట్టుకుంటారు. అంటే ఈ ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలి దాంట్లో, సో ఎంత అమౌంట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వేయాలి, సో ఎంత టైం ప్రాపర్ గా కుక్ చేయాలి. సో రెస్టారెంట్స్ ఎలా ఉంటుందంటే, సో ప్రొఫెషనల్ చెఫ్ ఎలా కుక్ చేస్తాడంటే, మనకి ప్రొఫెషనల్ చెఫ్ కి డిఫరెన్స్ ఏంటంటే అతను టైం బేస్ చేసుకుంటాడు, అలాగే క్వాంటిటీ, సో ఎంత క్వాంటిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మెజర్మెంట్ అనమాట. సో మనమంటే అలా కాదు. సో మనం పుటాన్, సో ఓవర్ అయితే దాన్ని ఎగ్జిట్ చేసుకుంటాము, లేదంటే సమ్ టైమ్ లెస్ చేసుకుంటాము, అలా ఉండదు. సో ప్రొఫెషనల్ చెఫ్ ఎప్పుడు కూడా సో
సో అంత క్వాంటిటీ అనేది మెజర్ చేసుకుంటాడు. సో అందుకే వాళ్ళకి ప్యాకేజ్ అనేది హై లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే ఓకే. సో బట్ మనకి లైక్ ప్రైమ్ మినిస్టర్స్ కానీ లేకుంటే అదర్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ లైక్ వీళ్ళందరికీ ఎవరు ప్రొఫెషనల్ చెఫ్సే కుక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ ఆయిల్స్ ఇలా ఎలా పడితే అలా కుక్ చేయరనమాట. సో సమ్ సర్టైన్ హీట్ కి సో సమ్ సర్టైన్ కండిషన్స్ మీద కుక్ చేసి వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సో లైక్ మోర్ డేస్ సర్వే అవ్వడం కోసం సో హెల్త్ కాన్షియస్ పరంగా సో ఇటువంటి ప్రిజర్వేషన్స్ అన్ని తీసుకుంటారు. సో అలా సో మేనేజ్ చేయాలంటే సో వన్ అఫీషియల్ రెసిపీ బుక్ ఒక రెసిపీ బుక్ మేనేజ్ చేసుకుని ఆ రెసిపీ బుక్ ని ఫాలో అవుతూ మనం కుక్ చేసుకుంటాం అంతే కదా. సో ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ చేయాలో మటన్ బిర్యానీ చేయాలో అనుకుంటాను, నేను న్యూ ఆఫ్ దిస్ థింగ్స్. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ఐ కెన్ సెర్చ్ ఫర్ ద సోషల్ మీడియా, గో టు ద యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ సెర్చ్ చేసుకుంటా బెస్ట్ చికెన్ బిర్యానీ రెసిపీ అని చెప్పేసి. సో ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చిందో వాడు చేసిన మెథడ్ ని ఫాలో అవుతాను కదా, సేమ్ అంతే అన్నమాట. సో వై యాన్సిబుల్, సో వై యాన్సిబుల్ ఎందుకు, ఆల్రెడీ వి డిస్కస్డ్ రైట్. మాన్యువల్ సర్వర్ కాన్ఫిగరేషన్, స్లో ఫేక్ సర్వర్స్, సెక్యూరిటీ డ్రిఫ్ట్, సో డిప్లాయ్మెంట్స్, నో ఆడిట్ ట్రయల్స్. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం మన యాన్సిబుల్ యూస్ చేసుకుంటాం. ఓకేనా. మాన్యువల్ గా వచ్చిన ఏవైతే డిఫికల్టీస్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడం కోసము, లైక్ స్నోఫ్లేక్ సర్వర్స్ కోసము, సెక్యూరిటీ డ్రిఫ్ట్ కోసం, వీటన్నిటి కోసం మన యాన్సిబుల్ యూస్ చేసుకుంటాం. సో ఎందుకు మనకు ఆల్రెడీ లైక్ స్కిల్ షిఫ్టింగ్ ఉంది కదా, సెల్ఫ్ స్క్రిప్టింగ్ యూస్ చేసుకుని కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. మరి ఎందుకు యాన్సిబుల్ యూజ్ చేసుకోవాలి అంటే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాన్సిబుల్ వర్సెస్ సెల్ స్క్రిప్ట్. అదే కదా స్క్రిప్టింగ్ అంటే, అదే కదా ఒక మిషన్ లో మనం ఆటోమేట్ చేస్తున్నాం ఆల్రెడీ. లైక్ మనం ఏవే చేయాలనుకుంటే అన్ని చేస్తున్నాం. మరి అది ఉన్నప్పుడు ఇది ఎందుకు అంటే, సో లైక్ ఇంపార్టెన్స్ ఏంటంటే యూ మస్ట్ రైట్ చెక్ మాన్యువల్లీ. సో మనం రాస్తాము, మాన్యువల్ గా చెక్ చేస్తాము, బిల్ట్ ఇన్. సో సేఫ్ టు రన్ ఎనీ టైం. సో ఇది ఎప్పుడైనా రన్ చేయొచ్చు, సో ఎలా అయినా రన్ చేయొచ్చు. అలాగే ప్యారలల్ ఎగ్జిక్యూషన్. సో ఇదే స్క్రిప్ట్ ని మనము అన్ని మిషన్స్ ఒకేసారి రన్ చేయాలంటే సో విత్ హెల్ప్ ఆఫ్ లైనక్స్ లో పాసిబుల్. సో పాసిబుల్ బట్ కాంప్లెక్స్ టు ఇంప్లిమెంట్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సో కంపేర్ టు యాన్సిబుల్ తో ఎథిటిక్ ప్రాసెస్ అన్నమాట. సో ఇదేంటి, నేట్ రన్ ఆన్ ఆల్ ఓస్ ఎట్ వన్స్, ఒకే సింగిల్ టైమ్ లో వీ కెన్ ఏబుల్ టు డూ. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో మాన్యువల్ ట్రై, క్యాచీ లాజిక్స్. సో మాన్యువల్ గా దానికి ఎఫర్ట్స్ పెట్టాలి. బట్ హియర్ వీ నీడ్ టు గెట్ ఆటోమేటికల్లీ ఫెయిల్యూర్ డిటెక్షన్ అండ్ రోల్ బ్యాక్. ఎప్పుడైతే మనం సో వైల్ రన్నింగ్ ద ప్లే బుక్ వీ నీడ్ టు గెట్ ద ప్లాన్. సో ఆ ప్లాన్ లోనే మనకు తెలిసిపోతుంది సో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. డ్రై రన్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. సో ఎప్పుడైతే మనం వీ కెన్ ఏబుల్ టు డూ ద డ్రై రన్ మోడ్, వీఆర్ ఏబుల్ టు ఫెచ్. సో మనకి కంప్లీట్ గా టాస్క్ అనేది అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు రన్ అవర్ స్క్రిప్ట్ దట్. బట్ హియర్ ఆల్సో వీ నీడ్ టు చెక్ విత్ ద మాన్యువల్లీ. ఓకేనా. సో నెక్స్ట్ రీడబిలిటీ. సో రీడబిలిటీ ఎలా ఉంటుంది, హార్డ్ టు రీడ్. ఎందుకంటే ఒకే సింగిల్ పేజ్ లో మనం రాస్తాం, చాలా కాన్ఫిగరేషన్స్ రాస్తాం. సో బట్ ఇక్కడ ఎలా ఉంటది, సో దీనికి లైనక్స్ కి దీనికి కంపేర్, దీనికి టాస్క్ వైజ్ ఉంటుంది అనమాట. సో ఈ టాస్క్ లో ఇక్కడ ఇంత జరగాలి, ఈ టాస్క్ లో ఈ పోర్షన్ జరగాలి. సో సెగ్రిగేషన్ అనేది ఈజీగా ఉంటుంది కంపేర్ టు ద లైనక్స్. నెక్స్ట్ సెక్యూరిటీస్. లైక్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, హార్డ్ కోడ్ చేసి ఉంటుంది. అంటే సింగిల్ స్క్రిప్ట్ మేనేజ్ చేసుకున్నప్పుడు దానిలో మనం హార్డ్ కోడ్ చేస్తాం వాల్యూస్ ని. సో దట్ ఈస్ నాట్ ఏ సెక్యూర్ థింగ్. ఇక్కడ ఏం చేస్తాము, యాన్సిబుల్ వాల్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ వాల్ట్ లో ఏం చేస్తాము, మన ఏదైతే సెన్సిటివ్ డేటా ఉందో దాన్ని ఎన్క్రిప్ట్ చేసి పెట్టుకుంటాం. ఓకేనా. సో హ్యూమన్ రీడబుల్ గా ఉండకోకుండా సెక్యూరిటీ వైజ్ చేసుకుని మనం ఎన్క్రిప్షన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ సో క్రాస్ ప్లాట్ఫామ్. సో లైనక్స్ ఇప్పుడు ఈ స్క్రిప్ట్ దేనికి యూజ్ అవుతుంది, లైనక్స్. బట్ ఇదేం చేస్తుంది, విండోస్ కి, నెట్వర్క్ ఏనికైనా సరే ఆ స్క్రిప్ట్ యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆడిటింగ్. సో నో బిల్ట్ ఇన్ ద ఆడిట్ ట్రయల్స్. ఆడిట్ ట్రయల్స్ ఇక్కడ లేవు, బట్ ఇక్కడ గిట్ ట్రాక్డ్ ప్లే బుక్స్ ఫుల్ హిస్టరీ. సో గిట్ ద్వారా మనం ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ మోడల్స్. రైట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. ప్రతిదీ మనమే రాయాలి, బట్ ఇక్కడ 6,000 పర్ సో ప్రీ బిల్డ్ మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో అది బేసిక్ గా డిఫరెన్స్ యాన్సిబుల్ కి, స్క్రిప్టింగ్ కి, సెల్ స్క్రిప్టింగ్ కి. సో నెక్స్ట్ so Ansible architecture. So now we are discussing with the Ansible architecture. Now come those here. Architecture diagram will be there. So this is the Ansible architecture diagram. Here Ansible control manager. ఏదైతే మనము
యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసాము మన మిషన్ లో, దాన్ని యాన్సిబుల్ కంట్రోల్ మేనేజర్ అని చెప్పాము. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏజెంట్లెస్ ఆర్కిటెక్చర్ మీద వర్క్ అవుతుంది. అంటే ఇది ఒక సర్వర్, ఇవి టోటల్ గా 4 సర్వర్స్ అనుకోండి. ఇది మెయిన్ సర్వర్, దీనిలో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసాము. ఈ సర్వర్ లో ఈ సర్వర్ లో ఈ సర్వర్ లో సంథింగ్ వీ నీడ్ టు డూ. సో ఈ త్రీట్లో సేమ్ థింగ్ చేయాలనుకుంటున్నాము. సో ఈ పర్టికులర్ థింగ్ రెస్ట్ ఆఫ్ ద సెకండ్ దాంట్లో ఏం చేయాలనుకుంటున్నాము. సో మోర్ దాన్ దట్, ఏవైతే ఈ రెండిట్లో చేసామో అవే కాకుండా ఇంకా మోర్ అడిషనల్ గా కూడా చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఎలా చేస్తాము, విత్ హెల్ప్ ఎలా కనెక్ట్ అవుతాం దీనికి, ఎలా కనెక్ట్ అవుతాము, ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవుతాము. ఇక్కడ ఏ ఐపీ ప్రోటోకాల్ వర్క్ అవుతుంది, టీసీపీ ఐపీ ప్రోటోకాల్ మీద వర్క్ అవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్ పిక్చర్. సో కంప్లీట్ పిక్చర్ ఆఫ్ Ansible architecture. Okay. Now come to over here. So Ansible as a beautiful simple architecture. This is no agent software to install remote server. Ansible use the existing SSH daemons running on every Linux server to communicate. Okay na, same theory ikkada just ఉంది. Ansible architecture, your laptop CACD server, కంట్రోల్ నోడ్స్ లైక్ ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవుతాము, మేనేజ్మెంట్ నోడ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద నోడ్స్ అనమాట. సో ఇదే థింగ్ ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది డయాగ్రామాటికల్ గా, ఇది థియరిటికల్ గా. ఓకే. సో కోర్ కాన్సెప్ట్. సో కంట్రోల్ నోడ్ అంటే ఏంటి, మేనేజ్ నోడ్స్ అంటే ఏంటి, ఇన్వెంటరీ అంటే ఏంటి, ప్లేబుక్ అంటే ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి. సో దీస్ ఆల్ ద మేజర్ కాంపోనెంట్స్ ఇన్ ద Ansible. ఓకే. ఇవి కంట్రోల్ మేనేజ్. సో కంట్రోల్ నోడ్. సో ద మిషన్ వేర్ Ansible ఇన్స్టాల్డ్ అండ్ యూ రన్ యువర్ ప్లేబుక్ ఫ్రమ్. దిస్ ఈస్ ద టిపికల్లీ యువర్ ల్యాప్టాప్ ఏ బ్యాషన్ హోస్ట్. ఏదైతే మనం మిషన్ నుంచి Ansible ని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తున్నామో వాటిని ఏమంటాం మనము, కంట్రోల్ నోడ్ అంటాం. సో మేనేజ్ నోడ్స్ అంటే, సో ద సర్వర్ Ansible కాన్ఫిగర్ యువర్ వెబ్ సర్వర్, డేటాబేస్ సర్వీసెస్ లైక్ సర్వర్స్ ఆర్ క్యూబర్నెటిస్ నోడ్స్, నెట్వర్క్ స్విచెస్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఏవైతే ఈ మిషన్ ని యూజ్ చేసుకుని మనం ఇన్స్టాల్ చేస్తున్నామో వాటిని ఏమంటాము, మేనేజ్మెంట్ నోడ్స్ అంటాం. ఓకేనా. టార్గెట్ హోస్ట్లు అని కానీ లేకుంటే మేనేజ్మెంట్ నోడ్స్ కానీ మనం కాల్ చేసుకుంటాం. ఓకేనా. ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఏ ఫైల్. సో ఏ ఫైల్ ఇన్ ఆర్ యామెల్ ఫార్మేట్. సో INI అనమాట, ఇది ఒక లాంగ్వేజ్ INI అనేది, ఆర్ యామెల్. So a file in or YAML format that lists all your servers and groups them logically. అంటే ఏం లేదు. సో సర్వర్స్ అన్నిటి ఇండివిజువల్ గా పేస్ట్ చేస్తారు, లేదంటే గ్రూప్స్ గా డిఫైన్ చేసుకుంటారు. సో ఈ గ్రూప్ సపోజ్ ఒక గ్రూప్ డిఫైన్ చేశాను, డెవాప్స్ గ్రూప్ అని చెప్పేసి, స్నాప్ గ్రూప్ అని చెప్పాను. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ డిఫరెంట్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ డిఫరెంట్. సో దీంట్లో 10 మెంబర్స్ ఉన్నారు, దీంట్లో 100 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన డిఫరెంట్ థింగ్స్, ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన డిఫరెంట్ థింగ్స్. ఎప్పుడైతే నేను ప్లేబుక్స్ రాసి డెవాప్స్ పాయింట్ చేశానో అది డెవాప్స్ లో మాత్రమే ఇన్స్టాల్ చేస్తుంది, ఆ గ్రూప్ మాత్రమే ట్రిగ్గర్ చేసుకుంటుంది. ఇప్పుడు స్నాప్ మాత్రమే ట్రిగ్గర్ చేసుకుంటుంది, అలా అనమాట. సో దట్ ఈస్ ద డిఫైనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ. అంటే ఇన్వెంటరీలో ఏం చేస్తాం మనం, సెగ్రిగేషన్ చేస్తాం. ఓకే. సో వాట్ ఈస్ అవర్ సర్వర్ ఐపీస్, సో హౌ వీఆర్ ఏబుల్ టు డిఫైన్, వాట్ ఈస్ ద గ్రూప్, హౌ వీఆర్ ఏబుల్ టు డిఫైన్ ద గ్రూప్. సో ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ఆఫ్ ఇన్వెంటరీ. So inventory. Next, playbook. So playbook in the sense YAML file where you write your automation task. So ఏం చేయాలనుకుంటున్నామో ఆ టాస్క్ అనమాట. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ Ansible, ద రెసిపీ బుక్ ఫర్ ద యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం ప్లేబుక్ రన్ చేస్తామో ఆ ప్లేబుక్ వెళ్ళి ఇన్వెంటరీని ట్రిగ్గర్ చేసి ఆ ఇన్వెంటరీలో ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటుందో అవన్నీ కాన్ఫిగర్ చేస్తుంది అనమాట. మాడ్యూల్స్. సో ప్రీ-బిల్ట్ పైథాన్ ఫంక్షన్స్ దట్ perform specify action, install a package, copy a file, create a user, start service. సో ఇవన్నీ మాడ్యూల్స్ అనమాట. సో ఆల్రెడీ మనం ఏదైనా పర్టికులర్ మాడ్యూల్స్ యూస్ చేయాలనుకుంటున్నాము, ఈ మాడ్యూల్స్ యూస్ చేసుకుని రిఫైన్ చేసుకోవచ్చు. నౌ కమ్ టు ద రోల్. రోల్ ఏంటి, ఏ స్ట్రక్చర్ వే టు ఆర్గనైజ్ ద రిలేటెడ్ ప్లేబుక్. ఈ రోల్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రక్చర్ వేలో, సో రోల్స్ అంటే అంతే కదా. సో రోల్ పర్టికులర్ జూనియర్ డెవాప్స్ రోల్, సీనియర్ డెవాప్స్ రోల్, సో లైక్ టీమ్ లీడ్ రోల్, మేనేజర్ రోల్. సో ఎందుకంటే దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ విల్ బి దేర్. ఇతని వర్క్ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, ఇతని వర్క్ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. సో అది సెగ్రిగేట్ చేసేదే రోల్ అనమాట. సో థింక్ ఆఫ్ రోల్, సెల్ఫ్ కంటైన్డ్ NPM ప్యాకేజ్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఓకేనా. Ansible Vault. సో Ansible Vault ఎందుకంటే we are already discussed, right?
సో వాల్ట్ ఎందుకోసం మనం యూజ్ చేస్తున్నాం? ఎన్క్రిప్ట్ సెన్సిటివ్ డేటా. సో పాస్వర్డ్స్, ఏపీఐ కీస్, సర్టిఫికేట్స్. సో యూ కెన్ సేఫ్లీ స్టోర్ సీక్రెట్స్ ఇన్ గిట్ వితౌట్ ఎక్స్పోజింగ్ దెమ్. సో అది ఎక్స్పోజ్ కాకుండా. సో నెక్స్ట్ యాన్సిబుల్ టవర్. యాన్సిబుల్ టవర్ ఎందుకు? సో ఏ వెబ్ బేస్డ్ యూఐ అండ్ REST API that adds scheduling, rollback, and job history and notification on top of Ansible. ఇది ఏం చేస్తుంది? మనకి యూఐ అన్నమాట. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లాగా మనం మేనేజ్ చేసుకోవడం కోసం. సో టవర్ అనేది, యాన్సిబుల్ టవర్ అనేది, సో మనకి AWS లో ఎలా అయితే డాష్ బోర్డ్ ఉందో అలాంటి డాష్ బోర్డ్ అనేది మనకి టవర్ ప్రొవైడ్ చేస్తారు. క్లియరా? హౌ టు యాన్సిబుల్ ఎగ్జిక్యూట్ స్టెప్ బై స్టెప్. ఇక్కడ మనకి యాన్సిబుల్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? You run Ansible playback deployment.aml -i inventory or production. ఇలా ఇచ్చినప్పుడు Ansible read the inventory file, get the list of target hosts. Ansible read the playbook and identify which task to run and which host. For each task, Ansible generate a small Python script. So Ansible SSH into the management node. So Ansible upload the Python script into the temp directory. Next, Ansible execute the script on the remote server. The script reports back change okay or failed. సో అది ఎలా ఎప్పుడైతే రన్ చేసామో చేంజ్ అయిందా, లేక ఓకే అయిందా, ఆర్ ఫెయిల్ అయిందా అనే స్టేటస్ మనకి డిఫైన్ చేస్తుంది. Ansible collect the results and show you the output ప్రొవైడ్ చేస్తుంది. The temporary script is deleted now, trash left in the server. సో ఇదంతా Ansible చేసే థింగ్స్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ గైడ్. సో ఎలా ఇప్పుడు ఇక్కడ వరకు అంతా థియరీ పార్ట్ అనమాట. ఏదైతే ఈ 2.3 వర్షన్ ఉందో ఆ 2.3 వరకు అసలు Ansible అంటే ఏంటి, అసలు Ansible ఏం చేస్తారు, Ansible ఏమేమి సపోర్ట్ చేస్తుంది అనేది ఈ 2.3 వరకు. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టికల్. సో ఫస్ట్ మనం సర్వర్లో Ansible-ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేసి SSH కాన్ఫిగరేషన్ చేయాలి. సో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మై Ansible ప్రాజెక్ట్, Ansible కాన్ఫిగ్. ఎప్పుడైతే మనం Ansible ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో మస్ట్ అండ్ షుడ్గా అక్కడ CFG ఉండాలి, కాన్ఫిగరేషన్ ఫైల్ ఉండాలి. అండర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఒక ఇన్వెంటరీ ఉండాలి. అండర్ ఇన్వెంటరీ మనకి ప్లే బుక్స్ రాసుకుంటాము, అలాగే రోల్స్ ని డిఫైన్ చేసుకుంటాము. ఓకే, సో డాకర్ ఇవి ప్లే బుక్స్ అనమాట. సో ప్లే బుక్స్. సో ఇంకా సింప్లిఫై చేసుకోవడం కోసం ఫైళ్ళు, టెంప్లెట్స్, వేరియబుల్స్, గ్రూప్ వేర్స్, వాల్ట్, ఎవ్రీథింగ్ అని ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో Ansible-కే ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్, ఇది Ansible-కే. అదే గిటబ్ దానికి ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో ప్రతి దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి సార్ రోల్ ఏంటి, ఈ ఇన్వెంటరీ ఏంటి, ఈ ప్లే బుక్ ఏంటి. ఫస్ట్ మీరు థియరిటికల్ గా డిఫైన్ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా వెళ్ళామనుకో మనకు అర్థం అవుతుంది. ఇన్వెంటరీ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇన్వెంటరీ అంటే ఏంటి కూడా ఇచ్చాను నేను. ఇన్వెంటరీ టెల్లింగ్ Ansible వేర్ టు రన్. సో ఇక్కడ ఎక్కడ రన్ అవ్వాలి అని చెప్పేది ఇన్వెంటరీ. సో ఇన్వో ఫార్మాట్. సో డిఫైన్ ది ఇన్వెంటరీ గ్రూప్ ఆఫ్ డిఫైనింగ్ ఇన్ సెక్యూర్ బ్యాకెట్స్. లైక్ ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఇన్వెంటరీ ఫైల్ ని క్రియేట్ చేసాము, తర్వాత ఇక్కడ ఒక గ్రూప్ చేసాము, వెబ్ సర్వర్ అని చెప్పేసి, డేటాబేస్ అని చెప్పి, క్యూబర్నెటిస్ అని చెప్పేసి. సో ఇలా చేసిన తర్వాత ఏమవుద్ది, ఇక్కడ మన ఆ పర్టికులర్ సర్వర్స్ యొక్క హోస్ట్ నేమ్ డిఫైన్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా హోస్ట్ నేమ్ డిఫైన్ చేసుకున్నాం. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్, నెక్స్ట్ ఏం చేసాం, వీటన్నిటిని గ్రూప్ గా డిఫైన్ చేసుకున్నాం. అంటే చైల్డ్ గ్రూప్ వెబ్ సర్వర్, డేటాబేస్ సర్వర్ అని చెప్పేసి. సో ఏమైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. Ansible యూజర్ అంటే మీ పర్టికులర్ యూజర్ ఎవరు, EC2 యూజరా, Ubuntu యూజరా, ఎవరు. సో లైక్ నెక్స్ట్ SSH కాన్ఫిగరేషన్ చేసాం కదా, ఆ పాత్ ఎక్కడుంది, SSH కాన్ఫిగరేషన్ పాత్ ఎక్కడుంది. Ansible Python ఇంటిగ్రేట్ టు యూజర్ పైథాన్, ఏ పైథాన్ మోడల్ మీద రన్ అవుతుంది. సో ఇది వచ్చేసి స్టాటిక్ ఇన్వెంటరీ AML ఫార్మాట్. ఇదేంటి AML ఫార్మాట్ లో రాసింది, ఆల్ వార్స్ Ansible Ubuntu, సో చిల్డ్రన్స్, వెబ్ సర్వర్స్. సో మనము సో ఇన్స్ లోనే రాసుకుంటాం, INI లోనే రాస్తాము ఇన్వెంటరీ అనేది. ఓకేనా, AML లో రాయమని, AML లో ఇంకా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ డైనమిక్ ఇన్వెంటరీ. సో డైనమిక్ ఇన్వెంటరీని ఎలా రాస్తాము. సో ప్లే బుక్, అసలు ప్లే బుక్స్ అంటే ఏంటని చెప్పా కదా, ప్లే బుక్ లో ఏం చేస్తాము, .aml అని చేసాము. ఇక్కడ మనకి అండ్ ఫాలోడ్ బై ద 3 నోట్స్ ఉంటాయి. ఫస్ట్ సో 3 డాట్స్, నెక్స్ట్ డాట్, నేమ్ ఈక్వల్ టు డిప్లాయ్ టు. సో నేమ్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాము అనేది నేమ్, హోస్ట్ ఏ యొక్క గ్రూప్ లో చేస్తున్నాము,
బికేమ్ ఎస్ అంటే ఏంటంటే దానికి రూట్ పర్మిషన్స్ ఇస్తున్నాం మనం. ఎగ్జిక్యూట్ కావాలంటే దానికి రూట్ పర్మిషన్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ బికేమ్ యూజర్ రూట్. సో గ్యాదర్ ఫ్యాక్ట్స్ ఎస్. సో వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నాము. సో రోల్స్ ఏమున్నాయి? కామన్, సెక్యూరిటీ, ఎంజినిక్స్, యాప్. టాస్క్స్ ఏమేమి టాస్క్స్? పోస్ట్ యాక్షన్స్. సో చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? డిఫికల్ట్ గా అనిపిస్తుంది, బట్ ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్తే ఈజీగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాస్క్ బిల్డింగ్ బ్లాక్స్. సో టాస్క్ యొక్క టాస్క్ డిఫైన్ చేసాం కదా మనం ఆల్రెడీ. సో కామన్ అండ్ సెక్యూరిటీ, ఎంజినిక్స్, యాప్స్, డిప్లాయ్ అని చెప్పేసి. సో ఇన్స్టాల్ ప్యాకేజ్. సో ఇన్స్టాల్ ఈ టాస్క్ లో రాసుకుంటాం అనమాట. సో ఇన్స్టాల్, సో నేమ్, ఎంజినిక్స్, గిట్, కర్ల్ ఏవైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం వాటిని అన్నిటిని ఇన్స్టాల్ చేసి పెట్టమంటున్నాం సింగిల్ టైంలో. నేమ్ ఈక్వల్ టు ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయి, గిట్ ఇన్స్టాల్ చేయి, కర్ల్ ఇన్స్టాల్ చేయి, అన్జిప్ ఇన్స్టాల్ చేయి. స్టేట్ ఈక్వల్ టు ప్రెసెంట్. సో స్టేట్ ఈక్వల్ టు ప్రెసెంట్ అంటే ఇన్స్టాల్ చేయమని చెప్పి అర్థం అనమాట. సో అప్డేట్ క్యాచ్ ఈక్వల్ టు ఎస్. సో క్రియేట్ యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. నేమ్, షెల్, క్రియేట్ హోమ్, గ్రూప్, ఏ గ్రూప్ కి, అపెండ్ ఎస్. సో ఆ గ్రూప్ కి అటాచ్ చేయమని చెప్తున్నాము. కాపీ ఫైల్. సో ఒక ఫైల్ ని వేరే ఫైల్ కి ఎలా కాపీ చేసుకోవాలి, ఓనర్ ఎవరు, దాని పర్మిషన్ ఏంటి. సో ఇవన్నీ మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, క్లియరా? సో ఇది బేసిక్ గా ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నది. సో ఇవన్నీ మనము ప్రాక్టికల్ గా చేయాలి. సో ఫస్ట్ థియరీ క్లియర్ అయిపోతే మనం నెక్స్ట్ ప్రాక్టికల్స్. లూప్స్, సో హ్యాండ్లర్స్, మాడ్యూల్స్, యాప్ట్ మాడ్యూల్, ఎం మాడ్యూల్, పిప్ మాడ్యూల్, ఎన్పిఎం మాడ్యూల్, ప్యాకేజ్. సో దీస్ ఆర్ ఆల్ ద ప్యాకేజ్ మేనేజ్మెంట్. సో ప్యాకేజ్ మేనేజ్మెంట్ అనమాట, ప్లాట్ఫామ్. సో ఈ యాప్ట్ అనేది ఏ సర్వర్ లో యూస్ చేస్తాము? సపోజ్ మనం ఇప్పుడు ఉబుంటూ సర్వర్ తీసుకున్నాము. ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే యూస్ చేసేది ఏంటంటే యాప్ట్. ఎందుకోసము? ఇన్స్టాల్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా వీ కెన్ యూజ్ ద యాప్ట్. ఎక్కడ, ఏ సర్వర్లకు అవి? ఉబుంటూ, డెర్పే. అదే ఎంఆర్ డిఎన్ఎఫ్ అంటే రెహెల్ కానీ, మన సెంటోస్ కానీ, అమెజాన్ లైనెక్స్ కానీ తీసుకున్నాం అనుకోండి. సో మనం ప్రీవియస్ గా ఎం మాడ్యూల్ యూస్ చేసుకున్నాం. మన సర్వర్ ఏది? అమెజాన్ లైనెక్స్. పిప్, సో ఎనీ పైథాన్. సో ఎన్పిఎం అంటే ఇన్స్టాల్ నోడ్ ప్యాకేజెస్, నోడ్ జేఎస్ లో ప్యాకేజింగ్ ఎనీ. సో ఇవన్నీ ఫైల్ ఆపరేషన్స్. సో ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ క్లియరా? రోల్స్, రీయూజబుల్ ఆటోమేషన్ ప్యాకేజెస్. సో ఏమేమి రోల్స్ ఉన్నాయి? సో ఇన్స్టాల్ వైఎంఎల్, కాన్ఫిగర్ వైఎంఎల్, సెక్యూరిటీ వైఎంఎల్. సో రోల్స్, ఇంజినిక్స్, ఫైల్స్. సో ఇవన్నీ తర్వాత చూద్దాము. సో ఈ పార్ట్ వరకు క్లియరా? ఓకే.